రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయని వాటిపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని జనసేన పార్టీ శ్రేణులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. రాజధాని అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల పనుల పురోగతిపై ఇవాళ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే పదే పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తన సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇరాన్లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతిస్తానన్నారు. నిన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమికి పూర్తిగా బాధ్యత తమ జట్టు బౌలింగ్ యూనిట్దేనని ముంబై ఇండియన్స్ కెప్టెన్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్లో అదరగొడుతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి భారత్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్ డే అని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తన లక్కీ చామ్ అని మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.